హాయ్ గైస్, వెల్కమ్ టు జేపీ డిజిటల్స్. సో ఈరోజు క్లాస్ వచ్చేసి డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ డొమైన్. మనకి డొమైన్ అంటే ఏంటంటే ఇట్స్ ద నేమ్ ఆఫ్ ఏ వెబ్సైట్ ఆర్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ఏ వెబ్సైట్. సో ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే మనం ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫ్లిప్కార్ట్కి వచ్చేసి ఒక ఇలా ఉండిద్ది ఐపీ అడ్రస్ లేదా డొమైన్ నేమ్. సో అలా అమెజాన్, మింత్రా అలా సపరేట్ వెబ్సైట్కి వచ్చేసి మనకు ఒక డొమైన్ నేమ్ అనేది ఉండిద్ది. నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు డొమైన్ నేమ్ అనేది ఎలా ఉండిద్దో క్లారిటీగా డివైడ్ చేసి చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. ఫ్లిప్కార్ట్ ఒక ఐపీ అడ్రస్ ఇది. దీన్ని మనం 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసి చూద్దాం. హెచ్టిటిపిఎస్ ఒకటి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఒకటి, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అనేది ఒకటి, .com. సో ఈ 4 పార్ట్స్ ఏంటనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో ఈ సెక్యూర్ అనే వర్డ్ ఏంటంటే మన వెబ్సైట్ వచ్చేసి చాలా సెక్యూర్గా అండ్ ప్రైవసీ పాలసీస్ మెయింటైన్ చేసి ఉంటుంది. అంటే ఎలాంటి హ్యాకింగ్ కానీ ఎలాంటి హ్యాకింగ్ జరగకుండా చూసుకోవడానికి ఈ సెక్యూర్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్టిటిపి అని ఒకటి ఉండింది. అది వచ్చేసి అదేమంత సెక్యూర్గా ఉండదు మనకి. సో సో జనరల్గా మనం హెచ్టిటిపిఎస్ యూజ్ చేయడం అనేది చాలా గ్రేట్. సో దట్ హెచ్టిటిపిఎస్ అనేది మనం సెక్యూర్గా ఉండడానికి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ. ఈ డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్, అదే మన అందరికీ తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి .com. ఈ .com వీటిని మనం ఏమంటామంటే ఎక్స్టెన్షన్స్ అని పిలుస్తాం. దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్. సో మనకి ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయి అని అంటే .com లేదా .in, .uk, నెక్స్ట్ వచ్చి .USA, నెక్స్ట్ వచ్చేసి .au. ఇవి వచ్చేసి మనకి కంట్రీ నేమ్స్తో మెన్షన్ అవుతాయి. .in ఇండియా, యూకే వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఏయూ వచ్చేసి ఆస్ట్రేలియా. సో ఇలా మనం కంట్రీ నేమ్స్తో అయితే కొన్ని ఎక్స్టెన్షన్స్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఉంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించిన .edu, నెక్స్ట్ .tech, ఏదైనా ఆర్గనైజేషన్ అయితే .org. ఇలా మనకి ఎక్స్టెన్షన్స్ అయితే చాలా రకాలుగా తీసుకుంటారు. కొన్ని వచ్చేసి ర్యాండమ్గా మనకి డేటా XYZ లేదా .abc అలా కూడా తీసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్. సో కమింగ్ టు ద ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది మనకి నేమ్, మనం ఏ వెబ్సైట్ అయితే తీసుకుంటున్నామో దాన్ని జస్ట్ ఒక ర్యాండమ్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. సో అలా మనం నేమ్ తీసుకుంటే ఇది టోటల్గా ఒక డొమైన్ ఐపీ అడ్రస్ లాగా వర్క్ అయింది. సో దీస్ ఈజ్ అబౌట్ ద డొమైన్. అండ్ ఇప్పుడు హోస్టింగ్ చూద్దాం. వాట్ ఈస్ హోస్టింగ్? సపోజ్ మీరు ఏదన్నా ఫైల్స్ కానీ లేదా ఇమేజెస్ కానీ అవన్నీ అప్లోడ్ చేయడానికి మనకు ఒక స్పేస్ అనేది కావాలి. సో ఫర్ దట్ స్పేస్ వీ నీడ్ హోస్టింగ్. ద హోస్టింగ్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. ఫస్ట్ వచ్చేసి షేర్డ్ హోస్టింగ్, సెకండ్ అది వచ్చేసి విపిఎస్ హోస్టింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడికేటెడ్ హోస్టింగ్, నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ హోస్టింగ్. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్. అండ్ షేర్డ్ హోస్టింగ్కి వచ్చేసరికి మనకి షేర్డ్ హోస్టింగ్ అంటే ఒక వెబ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒక్క నిమిషం.
సో షేర్డ్ హోస్టింగ్ వచ్చేసరికి ఇదంతా ఒక స్పేస్లో మనం మన వెబ్సైట్ షేర్డ్ హోస్టింగ్, అంటే మనలాగా ఇంకా వేరే వెబ్సైట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ వెబ్సైట్స్ ఇలా మన హో హోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్లో మనం షేర్డ్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డెడికేటింగ్ హోస్టింగ్ వచ్చేసి మనకు సపరేట్గా ఒక ఇండివిజువల్ హోస్టింగ్ ఉండిద్ది. సో ఇదంతా మనం ఒక స్పేస్, అంటే మన వరకే సపరేట్గా ఒక స్పేస్ ఉండిద్ది, దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తున్నప్పుడు మనం దీన్ని డెడికేటెడ్ హోస్టింగ్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విపిఎస్ హోస్టింగ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్. ఇది మనకి ల్యాక్స్ ఆఫ్ ట్రాఫిక్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం ఈ విపిఎస్ హోస్టింగ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ డొమైన్ అండ్ హోస్టింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద డొమైన్ అండ్ హోస్టింగ్.